అరుణాచలం పంచభూత లింగాల్లో అగ్నిలింగం. అరుణ అంటే ఎర్రని, అచలము అంటే కొండ. అందుకే దీనిని అరుణాచలం అని పిలుస్తారు. అరుణాచలంని తమిళనాడులో తిరువణమలై అని పిలుస్తారు. ఇక్కడ రాజగోపురం 217 అడుగులతో 11 అంతస్తులుగా నిర్మించారు. మన దేశంలోని అతిపెద్ద రాజగోపురాల్లో ఇదొకటి. ఈ ఆలయం 25 ఎకరాల్లో నిర్మించారు. ఆలయ చరిత్ర: పూర్వం నేను గొప్ప అంటే నేను గొప్ప అని బ్రహ్మ విష్ణువులు కలహించుకుంటారు. ఇద్దరి మధ్యన అహంకారం ప్రజ్వరిల్లి కలహానికి దారితీస్తుంది. నేను సృష్టికారుడినని బ్రహ్మ, నేను స్థితికారుడు అని విష్ణువు వాదోపవాదానికి దిగారు. శివుడు వారిద్దరి మధ్యలో జ్యోతి స్తంభంగా వెలిసి ఈ స్తంభానికి ఆది అంతం కనుక్కోమంటాడు. వరాహమూర్తి అయి శ్రీ మహావిష్ణువు ఆదిని తెలుసుకోవడానికి భూమి వైపు, హంసనెక్కి బ్రహ్మ ఆకాశం వైపు కొన్ని వేల దివ్య సంవత్సరాలు ప్రయాణిస్తారు. అంతం లేదని గ్రహించిన వారిద్దరూ శివుని దగ్గరకు వచ్చేస్తారు. విష్ణువు నేను కనిపెట్టలేకపోయాను అని నిజం చెప్పగా, బ్రహ్మ నేను మొదలను చూశాను అని అబద్ధం చెప్తాడు. అబద్ధం చెప్పినందుకు శివుడికి కోపం వచ్చి బ్రహ్మను నువ్వు భూలోకంలో పూజలు లేకుండా ఉండు అని క్షపిస్తాడు. ఆ రోజు అలా వెలిసిన అగ్నిస్తంభానికి బ్రహ్మ ప్రార్థన చేసి మా అహంకారం పోయింది. ఇక్కడ ఇదే రూపంలో వెలిసిన మీరు ఈ భూలోకంలో అజ్ఞానాన్ని పోగొట్టేందుకు అరుణాచలంలో అగ్నిలింగంగా వెలిసి భక్తులను అనుగ్రహించమని ప్రార్థించారట. దానికి శివుడు అంగీకరించి ఇక్కడ అగ్నిలింగంగా వెలిశారు. ఎన్నిసార్లు మీరు అరుణాచలం విజిట్ చేశారో కామెంట్ చేయండి.